సింహం వారి గనక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారము జరుగుతూ సప్తమ రాహు అష్టమ శని ఉందనేటువంటి ఒక భయం ఉంది. అలాగే కేతువు రాహు గురువు ఏమో లాభస్థానంలో ఉంటూ జూన్ మాసం నుంచి వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకు సర్వసాధారణంగా ఉగాది నుంచి చూసుకుంటాం. కాకపోతే కొంతమంది ప్లానింగ్ కోసం జనవరి టు డిసెంబర్ చెప్పుకున్నాము. కర్కాటకం వారికి అసలు మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ రెమెడీ చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ లగ్న కేతు నవంబర్ వరకు ఉంటాడు రాశిలో కేతు అనేటువంటిది. కాబట్టి కొంచెం హెల్త్ పరమైనటువంటి విషయాల్లో కొంచెం కించిత్ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంలో వెళ్ళేటువంటి వారికి చాలా మంచి విషయం ఇది. అంటే స్పిరిచువల్గా చాలా బాగా వెళ్ళగలుగుతూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కేతు రాశిలో ఉన్నందుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా పదే 10 నిమిషాలు ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే అది గణపతిని ధ్యానం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అదేవిధంగా మొదటి 6 నెలలు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మరియు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జూన్ తర్వాత నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేది, అదేవిధంగా మీ యొక్క తండ్రి గారిది అంటే తాతగారికి సంబంధించిన ఏమైనా ప్రాపర్టీస్ అట్లాంటివి ఉంటే కొంతవరకు డిస్ప్యూట్స్లో ఉన్నవి కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది. ముఖ్యంగా కర్కాటకం అంటే మీ సింహం వారికి కర్కాటక రాశిలో గురువు వస్తున్నప్పటి నుంచి సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి మొదటి 6 నెలలు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వివాహ సంబంధించినటువంటి విషయంలో సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు వివాహ సంబంధాలు వీలైనంత మటుకు దూర ప్రాంతాలవే ఎంచుకోండి. అది వేరే రాష్ట్రం అనుకోండి, వేరే దేశం అనుకోండి. అయితే రాహు యొక్క నక్షత్రంలో మొదటి 4 నెలలు ఉంటాడు కాబట్టి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో సంబంధాలు సెటిల్ అవుతుంటాయి. అష్టమ శని ప్రభావం వల్ల 3 విషయాలు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, వాహనం మీద వెళ్ళేటప్పుడు. రెండవది, ఈ విషయం వల్ల నేను నిందపడతాను అనుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే దశమాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ప్రధానంగా ఈ అష్టమంలో ఉండే శని శుక్రుని వీక్షిస్తున్నాడు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే కాస్త ఈ షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు 12లోకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ధర్మ కార్యాలకు కూడా మీరు చేస్తారు జూన్ నుంచి. కాకపోతే మీరు ఎవరికైతే మీరు సహాయం చేస్తున్నారో అది అనవసరంగా అర్హత లేని వారికి ఏమైనా చేస్తున్నాం ఏమైనా అనేటువంటి చూసుకొని చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ గోచార పరంగా 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది? అసలు 2025 డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనుసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి, మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనుసు రాశిలోకి వచ్చినందుకు 2025 డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు. అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ 15-20 రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే, కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము, లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం, మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము, ప్రతి చిన్న విషయాన్ని కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి. ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం
అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారా నన్ను, బ్యాడ్ చేస్తారా నన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము, చండీ పారాయణం చేయించుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమ, ఓం చండికాదేవి అయి నమ అనే నామస్మరణ చేయడం చేస్తూ ఉండండి. ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలా మందికి తెలియదు. కేవలం ఏదో ఏలినాటి శని, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవే చూస్తుంటారు. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చార్ట్లో అసలు ఏం చూసుకోవాలి. ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళకి ఏంటంటే ఒకటే, వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది, లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది. అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బలి ఎదుగుతారు. అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు. ఎంతో కష్టపడుతున్నానండి, అవ్వట్లేదు, రావట్లేదు, నాకు వెళ్ళాల్సిన అదా ఇది అనుకుంటారు. కాదు, మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి అని ఉంటారు. ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి. ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది, ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం. అంతేగాని ధనం రావట్లేదని బాధపడడం కాదు. ధనం ఏ రూపంలో ఉంది, అది హోటల్స్ రూపంలో ఉందా, ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా, లేకపోతే సాఫ్ట్వేర్, లేకపోతే ట్రైనింగా, బిజినెస్, విదేశాలకు వెళ్ళడం ద్వారానా, ఇది తెలుసుకోగలగాలి. ఇలా రకరకాలుగా ఉంటుంది. మీడియేటింగ్ చేయడం ద్వారానా, బ్రోకరేజ్ చేయడమా, ఆన్లైన్ మీడియానా. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని, తల్లి రూపంలో, తండ్రి రూపంలో వస్తుంది. వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది, ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది. అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే చాలా బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆలోచన కానీ, ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పి కొడతాయి. అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం, డెడ్ అయిపోయింది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, డబ్బులు కట్టే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే, సరే జాతకం తెలీదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మ జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం ఉదయం సాయంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.